పయనం యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమని, కరువు ప్రాంతమని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే ఒకప్పుడు ఈ రాయలసీమలో రతనాలు, మణి మాణిక్యాలు అంగట్లో పోసి అమ్మినారని కూడా చరిత్రకారులు చెబుతుంటారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమ భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని బట్టి చూస్తే ఈ రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతం కాదని, అయితే పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది వెనుకబడింది అని చెప్పడానికి మీ ముందు కొన్ని విషయాలను ఉంచుతున్నాం. ముఖ్యంగా రాయలసీమలో అడవులను తీసుకుంటే సింహాచలం కొండలు, నల్లమల ఫారెస్ట్, వీటితో పాటు అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అడవులను మీరందరూ గుర్తించే ఉంటారు. అయితే ఈరోజు పయనం న్యూస్ ఛానల్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కొండలు, ఫారెస్ట్, ఈ యొక్క అడవులను గురించి మీ ముందు ఉంచుతున్నాం. ముఖ్యంగా ధర్మవరం ప్రాంతానికి తూర్పు వైపున అటు పుట్టపర్తి, కదిరి, ముదిగుబ్బ, పెనుగొండ తదితర నియోజకవర్గాలను కలుపుతూ మధ్యలో ఉన్నటువంటి ఈ అడవులను మీ ముందు ఉంచుతున్నాం. ధర్మవరం పట్టణానికి తూర్పు వైపున కనిపిస్తున్న ఈ కొండ, ఈ కనుమ, ఈ శిఖరం, దీని పేరు దేవరకొండ. ఈ కొండ చుట్టుప్రక్కల ధర్మవరం ప్రాంతానికి దగ్గరలో ఉన్న చెరువు, చిన్నూరు, మల్లకాల్వ, ధర్మపురి, రావుల చెరువు, వెంకట తిమ్మాపురం, దర్శనమల, ఓబల్నాయన్నపల్లి, నడిమగడ్డపల్లి, మాలగుండ్లపల్లి, ఈ కొండలు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండి ఇటు ధర్మవరం, బుక్కపట్నం, ముదిగుబ్బ, కదిరి ప్రాంతాలకు విస్తరించి ఎన్నో గ్రామాలను కలుపుకుంటూ ఉంటున్నటువంటి ఈ కొండలు ధర్మవరం ప్రాంత తూర్పు వైపున మణి మాణిక్యంలా కలిగి ఉండడం ఇక్కడ విశేషం. గంగినేపల్లి, కృష్ణాపురం, బిలవంపల్లి, గూనిపల్లి తదితర గ్రామాలను కలుపుకొని పెన వేసుకొని ముడిపడి ఉన్నటువంటి ఈ కొండలు ఒకవైపు బుక్కపట్నానికి, ఇటు ధర్మవరానికి మధ్యలో కలిగి ఉన్నటువంటి ఈ కొండలను రిజర్వ్ ఫారెస్ట్ అడవులు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు పిలుచుకునే పదాలు. ఈ కొండలు ధర్మవరం నియోజకవర్గం, పెనుగొండ నియోజకవర్గం, గోరెంట్ల నియోజకవర్గం, బుక్కపట్నం నియోజకవర్గం, కదిరి నియోజకవర్గం, దాదాపు సత్యసాయి జిల్లాలో 5 నియోజకవర్గాలను కలుపుకొని ఉన్నటువంటి ఈ కొండలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగాను, ఆర్థికంగాను ఉండడానికి, జీవనోపాధికి నిలువైనటువంటి నిండు ఎత్తైనటువంటి అద్దాలులా ఉన్నటువంటి ఈ కొండలు ఈ ప్రాంతానికి చూడడానికి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాలుగా ఇక్కడ మనం
గమనించవచ్చు. ధర్మవరానికి తూర్పు వైపున ఉన్నటువంటి ఈ కొండలు చిత్రావతి నదీ పరివాహక ప్రాంతంగా, ఈ కొండలలో కురిసినటువంటి వర్షపు నీరు మొత్తం చిత్రావతిలో నదిలో కలవడం ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపంగా కలిగి ఉన్నటువంటి భౌగోళిక నైసర్గిక స్వరూపం. ఈ కొండలు ఈ ప్రజలకిచ్చినటువంటి ప్రకృతి యొక్క వరం. ఈ కొండలల్లో చాలామంది కార్మికులు రాళ్ళు కొట్టుకొని బ్రతకడం, మేకలు గొర్రెలను పెంచుకొని బ్రతకడం, పశు పోషణ, వ్యవసాయం ఇక్కడ ముఖ్యంగా ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఈ వరాన్ని, ఈ కొండలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.